తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం ఉప్పల్ బగాయత్లో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన నాయకులు గొరిగె నరసింహ కుర్మ తెలిపారు. అందులో భాగంగా మేడిపల్లి చెంగిచెర్లలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొరిగె నరసింహ ఆధ్వర్యంలో ఉద్యమకారులను కలుపుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెరాస గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ దూగుంట నరేష్ ప్రజాపతి, మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ లలితా యాదవ్, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉద్యమకారుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. హక్కుల కోసం పోరాడదాం. ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల గ్రామంలో నాగేష్ గారు నరసింహ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దూగుట్ల నరేష్ ప్రజాపతి గారిలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసిన. ఏదైతే 12 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను వాడుకొని వదిలే ఓటు బ్యాంకింగ్గా మాత్రమే ఉపయోగించుకొని అనేక మంది విద్యార్థులు కానీ బలిదానాలు చేసుకున్నా కూడా రాష్ట్రం తెచ్చుకుంటే మనం బాగుపడతామన్నాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పక్కకు పెట్టినామన్నారు. దాని తర్వాత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి 250 గజాల జాగా ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఉద్యమకారులకు గౌరవం ఇస్తామని చెప్పి కూడా గద్దెనెక్కి ఓట్లు అడుక్కొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గౌరవం కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోగా ఏ ఒక్కటి కూడా అమలు చేయక ఓ కేకే కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలోకి వచ్చే మార్చే వాళ్ళకు ఇవి ఇస్తే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు? రాష్ట్రం కోసం పోరాడితే కేసీఆర్ గుర్తించకపోయి, ఇటు రేవంత్ రెడ్డి గుర్తించకపోయి, కన్న బిడ్డనే బయటికి పంపించి కుట్రలు చేసి బయటికి పంపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక ఆడబిడ్డ ఉద్యమం చేసి కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం నడుం బిగించి కష్టాలు 12 సంవత్సరాలు పోరాటం చేస్తే ఇలా ఆమెకి మిగిలిందండి ఉద్యమకారులుగా కన్న బిడ్డను సైతం కూడా పక్కకు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది ఆమెకే నిలదొక్కునేందుకు నా బిడ్డలు నేను ఏదైతే తెలంగాణ కోసం మేము ఏదో తెలంగాణ వాదాన్ని అస్తిత్వాన్ని ఎత్తికెత్తుకున్నామో, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర సమితి అని పెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే వాళ్ళ అస్తిత్వం కాదు, తెలంగాణ ఉద్యమకారులు కూడా మరిచిన వైనం వాళ్ళది ఉంది. అందుకనే కవితగా భగవంతుడే ఆమెకు అండగా నిలిచి తెలంగాణ రక్షణ సేన మేము 5 పేర్లు పెట్టుకున్నా కూడా తెలంగాణ రక్షణ సేనాన్ని పెట్టుకొని రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యంగా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు జనంబాట కార్యక్రమంలో శ్రీకారం చుట్టి అందరికీ క్షమాపణ చెప్పి మా పార్టీ తరఫు నేను కూడా 12 ఏళ్ళు నాది కూడా భాగస్వామ్యం ఉంది కదా అని క్షమాపణ చెప్పి అక్క ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి పేద మధ్య తరగతి వాళ్ళకు విద్య కూడా అందరినీ దాచి ప్రతి ఒక్కరికి అండగా మా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు, అన్ని పార్టీలలో ఉన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన కవితక్కతోటి జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానంగా జూలై 2 నాడు ఉప్పల్ బగాయత్ ఏదైతే ఉందో ప్లేస్ మేము ముందు రోజు ప్రకటిస్తాం.